ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పాదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వ భూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. జనముల ప్రధానులు అబ్రాహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడాయను. అవును, ఈ లోకంలో ఆయన్ని సన్నిధిలో మనము సర్వజనులు ఆయన సన్నిధిలో చప్పట్లు కొట్టుతూ జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేస్తూ బూరధ్వనితో దేవుణ్ణి కీర్తిస్తూ మన రాజాది రాజైన దేవాది దేవుణ్ణి, ఈ సర్వ భూమికి రాజయ్యున్న దేవాది దేవుణ్ణి రమ్యముగా కీర్తనలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఆ పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన ఆ గొప్ప దేవుణ్ణి గణపరుస్తూ మహోన్నతుడైన దేవాది దేవుణ్ణి ఆయన స్తుతిని చేస్తూ ఆయన పాదాల చెంతకు చేరుదాం. ప్రార్థనతో ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడు, మంచి కాపరైన దేవాది దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవయ్యా. అయ్యా, ఇదిగో రాజాది రాజువే దేవా, సర్వ భూమికి రాజయుండగా దేవా, అయ్యా ఇగో సర్వ సృష్టికర్త నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో సర్వజనులారా చప్పట్లు కొట్టుతూ దేవా, అయ్యా ఇదిగో బూరధ్వనితో దేవా, ఆనందముతో సంతోషముతో నేను కీర్తిస్తూ దేవా, రమ్యమైన పాటలతో దేవా, కీర్తనలు దేవా, నేను ప్రతిగానములు చేయుచుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా చిన్న స్థుతుల సింహాసనం మీద దేవా, నువ్వు వాసిని కమ్మని దేవా నేను ఆహ్వానిస్తున్నావయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దూత గణములతో దేవా కొనియాడుచున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీ శ్రేష్టమైన స్వాస్థ్యములోకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ మనోహర స్థలములోకి దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మమ్మల్ని పిలుచుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ప్రేమించి దేవా మాకిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమయమును పోనీక దేవా సద్వినియోగం చేసుకునే వారిగా దేవా నీ వాక్కుతో దేవా, నీ శక్తితో దేవా, నీ బలముతో దేవా, నీ జ్ఞానముతో దేవా, నీ ప్రేమతో నీ కృపతో మమ్మల్ని ఎంబడుచున్నానయ్యా. విశ్వాసంలో బలపడడానికి దేవా నీ ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని నింపి బలపరచున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని, నీ కృపతో నీ దీవెనతో నీ ఆశీర్వాదాలతో నింపమని దేవా ఇదిగో తండ్రి ఈ సాయంకాల జరగబోగు దేవా ఆరాధంతట్లో దేవా ఆదుడి అంతం వరకు నువ్వు నడిపించమని అడుచు. నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము నిర్గమాకాండము 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మన వినికిడిలో దేవుడు ఆశీర్వదకరంగా మార్చును గాక. ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎంత మంచి దేవుడవై
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరే నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, దూర పాపినైనా నేను దూరంగా పారిపోగా, దూర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరినై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరినై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా లోకం నుండి పరలోకం చేరదయేసయ్యా, నీతో కూడా లోకం నుండి పరలోకం చేరదయేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
అయ్యా! ఈ లోకంలో నీలా ప్రేమించే వారు ఎవరు లేరయ్యా! అయ్యా! ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా! అయ్యా! ఇదిగో ఘోర పాపులమైన మమ్మల్ని దేవా! నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని రక్షించుకున్నవాడా! నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా! అద్వితీయుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా! గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా! అవునయ్యా! మా జీవిత కాలమంతా వరకు దేవా! నీ సన్నిధిలో నిన్ను ప్రేమించే మనసు దేవా! నిన్ను ఆరాధించే కృపను దేవా! నిన్ను కీర్తించే దేవా! మాకు దేవా ఇదిగో మాకు స్వరాలు దయచేయమనొచ్చున్నానయ్యా! మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా! సర్వ జనములారా చప్పట్లు కొట్టుడి దేవా! బూర ధ్వనితో దేవా! ఆనందముతో దేవా! నిన్ను స్తుతించి ఆనందించే భాగ్యము దేవా! మాకు అనుగ్రహించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా! నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా! మేము చేరినప్పుడు దేవా! మా చింతలన్నీ తీసివేసి దేవా! నీ నెమ్మది, శాంతి, సమాధానముతో దేవా! నీ నిత్య జీవాన్ని దేవా! అయ్యా! ఇదిగో మా జీవిత అంతము తర్వాత దేవా! అయ్యా! నీతో పరలోక రాజ్యములో దేవా! నీతో కలిసి ఆనందించే కృపను మాకు దయచేసినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా! అయ్యా! ఇదిగో తండ్రి నీ వంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీవే మహాగణుడవే దేవా! పూజనీయుడవే దేవా! అయ్యా! మహోన్నతుడివే దేవాది దేవా! ఇదిగో మా మధ్య నివాసం చేస్తున్న దేవాది దేవా! నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా! నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నీ ప్రేమ అగాపే ప్రేమ దేవా! అయ్యా! ఇదిగో ఈ లోకంలో ఉన్నవారు అందరూ విడిచిన దేవా! ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేసిన దేవా! మమ్మల్ని విడువక, ఎడబాయక దేవా! నీ ప్రేమతో దేవా! అయ్యా! ఇదిగో నీ కృపతో దేవా! మమ్మల్ని ఆదరించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా! అయ్యా! ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా! నిన్ను ప్రేమించి దేవా! నీ సన్నిధికి చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా! ఇగో నీ వాక్యముతో బలపరచబడొచ్చున్నా. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా! ఇదిగో నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను. అయ్యా! ఇదిగో నీ స్వరము దేవా! ప్రభావం గలదయ్యా! అయ్యా! నీ స్వరము బలమైనదయ్యా! అయ్యా! ఇదిగో నీ స్వరము పవిత్రమైన స్వరం అయ్యా! అయ్యా! ఇదిగో నీ స్వరంతో దేవా! మాతో మాట్లాడినప్పుడు దేవా! అయ్యా! ఇదిగో మాలో ఉన్న కళంకమును, డాగును, దోషాన్ని కడిగివేసి దేవా! నువ్వు పవిత్రుడు కాబట్టి దేవా! నువ్వు పరిశుద్ధుడువయ్యా! అయ్యా! మమ్మల్ని కూడా పరిశుద్ధపరిచి దేవా! నీ రాజ్యానికి దేవా! నీ విశ్వాసులుగా దేవా! అయ్యా! ఇదిగో మా అంతిమ యాత్ర వరకు దేవా! నీ కృపలో, దయలో దేవా! మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడబడుచున్నానయ్యా! బలవంతుడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా! నీ బలమైన స్వరాన్ని మాకు వినిపింపచేయబడుచున్నాను. అయ్యా! ఇదిగో తండ్రి నువ్విచ్చిన వాగ్దానం చేత పట్టుకొని దేవా! అయ్యా! నీ సన్నిధిలో అడుగుచుండగా దేవా! అయ్యా! నీ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని దేవా! అయ్యా! ఇదిగో తండ్రి మరుగైన ధనాన్ని దేవా! మాకు అనుగ్రహించబడుచున్నాను. నీ ఆశీర్వాదాన్ని మాకు దాయిచ్చేయబడుచున్నాను. అయ్యా! ఇదిగో తండ్రి నీవు మాతో మాట్లాడి దేవా! మమ్మల్ని ఆశకరంగా, దీవెనకరంగా మార్చబడుచున్నానయ్యా! మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా! ఎన్నికలు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ పరిశుద్ధ స్వరాన్ని దాయిచ్చేయబడుచున్నానయ్యా! అయ్యా! ఇదిగో తండ్రి నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా! నువ్వు నాతో మాట్లాడమని, మీరే నీ స్వరాన్ని వినిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన యొక్క పాదాల చెంతకు మనం చేరి ఉన్నాం. ఆ శ్రేష్టమైన స్థలములోకి, ఆ మనోహరమైన స్థలములోకి దేవుడు మనల్ని పిలుచుకున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడంటే ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం దయచేస్తున్నాడండి. ఆయనను ప్రేమించే వారినంట, ఆయన ఆజ్ఞలను గైకొనే వారినంట 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం తెలుసా? ఆయన మనతో ఆగిపోవట్లేదు. మన సంతానంతో ఆగిపోవట్లేదు. మనతోటే ఈ ఆశీర్వాదం ఆగిపోవట్లేదు. మనకు తర్వాత 1000 తరముల వరకు ఆయన ఆశీర్వాదాన్ని దయచేస్తాను అంటున్నాడు. కరుణిస్తాను అంటున్నాడు. ఒక్క పని చేస్తే అదేంటంటే నన్ను ప్రేమించు వారిని, దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఆశ్చర్యకరంగా
దీవెనకరంగా మారుస్తానన్నాడు. అది ఒక్కరితో ఆగిపోకుండా 1000 తరముల వరకు ఆశీర్వాదము అది ఆశీర్వాదకరంగా మారుస్తున్న దేవుడండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆరాధనిస్తున్నాం. ఆయన ఆరాధించినప్పుడు ఆయన కృపతోటి, ఆయన కరుణతోటి మనల్ని బలపరుస్తున్న దేవుడు. మనకిచ్చే వాగ్దానాలన్నీ, ఆయన వాగ్దానాలన్నీ నిజమైనవి. ఆయన వాగ్దానాలన్నీ అవును అని నెరవేరుతున్నాయి. ఈ భూమి మీద ఉన్నవి ఆకాశము నశించిపోతుందేమో గాని, భూమి నశించిపోతుందేమో గాని, దేవుని మాటలో ఒక్క పొల్లైనా తప్పిపోదు. ఆయనిస్తున్న ఈరోజు వాగ్దానం, పరిశుద్ధ వాగ్దానం. నన్ను ప్రేమించి నన్నాజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని ఆయనే యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఈరోజు మనం ఆ వాగ్దానంలో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమ మన ఎల్ల కనబడుతూనే ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన మనల్ని కరుణిస్తున్నాడు. ఆయనైతే చెప్తున్నాడు, "నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలను పాటించు వారిని నేనిలా దీవిస్తాను, కరుణిస్తానను." ఆయనైతే వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనైతే వాగ్దానం చేశాడు. మనల్నెంతగానో ప్రేమించి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయనే ప్రేమ స్వరూపుడై, ఆయనే ప్రేమ మూలముగా కలుగుచుందంట. మరి మొదటి మొదటి యోహాను రాసిన పత్రిక 4 అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అవును, దేవుని ప్రేమ మనకి ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన ప్రేమ మనకి కనబడుతుంది. ఆయన ద్వారానే ప్రేమ ఈ లోకంలో పుట్టింది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదని భక్తుడు సెలవిస్తున్నాడు. అంతే కాకుండా దేవుడు ప్రేమా స్వరూపి అని అంటున్నాడు. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం అని మనం చెప్తుంటాం. కానీ దేవుడైతే తన ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు, తన ప్రేమను చూపిస్తున్నాడు. మనము ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోకి పంపాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎవరండి మన కొరకు ప్రాణం పెడతారు? మన దగ్గర ఉన్న మన కుమారులైనా, మన తల్లిదండ్రులైనా, మన భర్త అయినా, మన భార్య అయినా మన కొరకు ప్రాణం పెట్టదు. కానీ మన పాపముల కొరకు, మన శాపముల కొరకు తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించిన గొప్ప దేవుడండి. అటువంటి అగాపే ప్రేమ మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్న దేవాది దేవుడు. ఆయన ప్రేమను మనకు చూపిస్తున్న దేవుడు. ఆయన ఎలా అంటే, మనము ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించిన గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! మనమేదో ప్రేమిస్తున్నామని, ఆయన చెంతకు వచ్చామని, ఆయన ఇంట్లో మనం ఉంటున్నామని, ఆయన మన కొరకు కాదు, మన అనాది కాల సంకల్పంలోని ఈ లోకానికి పునాది వేయబడక మునుపే ఆయన్ను మన కొరకు అర్పించిన గొప్ప దేవుడండి. తండ్రి తన కుమారుణ్ణి మన ప్రాయశ్చిత్తము కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు తన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడు. ఎంత గొప్ప దేవుడంటే, ఆయన మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, మన మీదున్న ప్రేమను బట్టి మనకున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్న దేవుడు. మరి ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయము 5వ వచనంలో మరి వాక్యం సెలవిస్తుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా
చేసెను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మన మీద ఉన్న ప్రేమను, మన మీద ఉన్న చూపిస్తున్న ప్రేమ నిమిత్తం అంట దేవుడు మనకు మన మీద ఉన్న ఆ శాపాన్ని, ఆ పాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తున్న దేవుడండి. ఎంత గొప్ప కరుణిస్తున్నాడండి. అటువంటి కరుణను, అటువంటి దీవెనను మనతో కాకుండా 1000 తరముల వరకు, మన తరతరముల వరకు, 1000 తరముల వరకు అది నిలిచి ఉండాలి అంటే మనము ప్రేమించేవారుగా ఉండాలి. ఆయనను ప్రేమించే వారిగా ఉంటున్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. మనము ఆయనైతే మనకు ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఆయన ప్రేమను మనకు చూపించాడు. ఇదిగో ప్రేమ అంటే ఎలా ఉంటాదో ఆయన మన కన్నులారా మనకి చూపించిన గొప్ప దేవుడు. ఆయన ప్రేమనైతే వ్యక్తపరిచి మన పాపముల కొరకు ఆ సిలువలో ఆయన తన కుమారుణ్ణి ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడండి. అటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు ఆయన వల్ల అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను 1000 తరముల వరకు ఆశీర్కరంగా, దీవెనకరంగా వారిని కరుణిస్తాను. వారి మీద ఉన్న శాపాన్నంతటిని తీసివేసి ఆశీర్కరంగా మారుస్తాను అంటున్నాడు. అందులో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. మరి దేవుడి ప్రేమ మనకు కనిపిస్తుంది. అది యేసు క్రీస్తుని ద్వారా ఈ లోకంలోకి వచ్చిన దేవకుమారుని ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఒక నరునిగా, ఒక మానవునిగా మన కొరకు ఈ లోకంలో సృష్టించబడి మనం ఎన్ని సమస్యలతో ఉన్నామో, ఎంత శాపంతో నలిగిపోతున్నామో ఆయన ఆ పాపాన్ని, శాపాన్ని కొట్టివేసిన గొప్ప దేవుడు. తన సిలువ మ్రాను మీద తన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములను తుడిచివేసిన రాజాది రాజు. హిస్సోపుతో మనల్ని కడిగిన పరిశుద్ధుడు. అటువంటి ప్రేమను మనకు చూపించాడు. ఆయన అంతే కాకుండా మనము ప్రేమింపకపోయినా సరే, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుని మన కొరకు అర్పించిన గొప్ప దేవుడండి. అవును, ఎవరు చేస్తారు? అటువంటి ప్రాణత్యాగం ఎవరు చేస్తారు? ఆయన ప్రేమనైతే మనకు వ్యక్తపరిచి, ఆయన ప్రేమను అనుక్షణము, అనుదినము, అను సమయాల్లో కూడా ఆయన ప్రేమను మనల్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను ఆయన కనుపాపు వలె మనల్ని కాపాడుతున్నాడు. ఆయన చెంకనెత్తుకొని మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఆయన అరచేతుల్లో చెక్కుకొని మనల్ని ప్రేమించుచున్న దేవుడండి. ఎప్పుడు విడనాడని ప్రేమ. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మనల్ని విడిచిపోకుండా, ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్న దేవాది దేవుడు. ఇర్మీయా 31:3లో వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్న దేవాది దేవుడని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ప్రేమ, ఈ లోకంలో ఉన్న ప్రేమ అయితే అశాశ్వతమైనది. అవసరాల కొరకు, సంబంధాల కొరకు ఆ ప్రేమను మనం యూజ్ చేస్తారు. మనుషుల సహాయము కంటే దేవుని సహాయము మనకు కావాలి అంటే మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అశాశ్వతమైనది గాని దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మరి సామెతలు ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆయన విడిచిపెట్టని దేవుడండి. ఆయన ఆదరించే దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఉన్న వారైతే వారి అవసరాల కొరకు, వాళ్ళ సంబంధాల కొరకు, వారి యొక్క పనుల కొరకు మనల్ని ప్రేమించే వారుగా ఉంటారు. ఆ పనులు అయిపోయిన తర్వాత మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. అది శాశ్వతమైన ప్రేమ కాదు. కానీ దేవుని ప్రేమ మన ఎడల శాశ్వత ప్రేమతో ప్రేమిస్తూ ఆయన విడువక, ఎడబాయక ఆయన మన ఎడల కృప చూపిస్తున్న దేవుడు. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. అటువంటి ప్రేమామయుడైన, ప్రేమ స్వరూపుడైన ఆ గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయనైతే ఈ లోకంలో ఉన్న ప్రేమ కన్నా దేవాది దేవుడు ఆయన అగాపే ప్రేమతో, శాశ్వత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. విడువకని ఎడల కృప చూపిస్తాను అని అయితే ఆయన సెలవిస్తున్నాడు. మరి ప్రేమ గురించి మాట్లాడినప్పుడు మనం ప్రేమను వ్యక్తపరుస్తుంటాం. కానుకల రూపంలో, లేదా ఒక ఎక్స్‌ప్రెషన్ ద్వారా, లేదంటే ఒక సింప్టమ్స్ ద్వారా, మనం లెటర్స్ ద్వారా, ఫ్లవర్స్ ద్వారా,
మన ప్రేమను అవతల వారికి వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి దేవునికి మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం? దేవుడైతే మనల్ని ప్రేమిస్తే మనం దేవుడిని ప్రేమిస్తే ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆయన కరుణిస్తాను అంటున్నాడు. అది నీతో ఆగిపోకుండా 1000 తరముల వరకు నిన్ను కరుణిస్తానని దేవుడైతే వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆయన ఒక పక్క నుంచి ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తూ ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఆ కానుకను, ఆ వాగ్దానాన్ని మన ఎడల ఆయన తెలియజేస్తున్నాడు. మరి అటువంటి దేవుడండి. మరి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాం? మనము దేవునికి మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాం అనేది మనం కూడా మనలో మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనమైతే దేవుని ప్రేమిస్తున్నామా? లేదా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడైతే ఆ అవశం మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే అర్హత మనకుందా? ఆ యోగ్యత మనకుందా? ఆ కరుణ 1000 తరాల వరకు ఆశీర్వాదాన్ని పొందుకునే యోగ్యత మనకుందా? అనేది మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నానా? లేదా దేవునికి దూరంగా ఉంటున్నానా? దేవునికి దగ్గరగా ఉంటున్నానా? నేను ఎలా ఉంటున్నాను? దేవుని ప్రేమను నేను నిజంగానే దేవుడు చూపించిన ప్రేమకు తగినట్లుగానే ఉంటున్నానా? అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుని సమయంలో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడై మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు మనము కూడా దేవుడైతే మనల్ని ప్రేమించి ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరిచి ఆయనలో ఉన్న వాగ్దానాన్ని, బహుమానాన్ని, ఆ కానుకను మనకి వ్యక్తపరుస్తున్నాడు. ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తే నేను 1000 తరముల వరకు కరుణిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంతే కాదండి. ఆయనను ప్రేమించే వారినంట ఆయన ఎలా దీవిస్తాడు అంటే ద్వితీయోపదేశ కాండము 7 అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 7 అధ్యాయము 13 వచనం నుంచి చూసినప్పుడు ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. ఆయనిచ్చే బహుమానాల గురించి చెప్తున్నాడండి. నువ్వు నన్ను ప్రేమించావనుకో, ఇదిగో నా ప్రేమనైతే నేను వ్యక్తపరుస్తున్నాను. నీ నేనే నేను ఎలాంటి బహుమానాలు ఇస్తాను అంటే, నేను ఎలాంటి వాగ్దానాలు ఇస్తానంటే, ఎలాంటి కానుకలు ఇస్తాను అంటే, అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన్ను ప్రేమించే వారిని ఎలా ఆశీర్వదిస్తానో అనేది ఆయన చెప్తున్నాడు. ఒక వాగ్దానం అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు నిన్ను ఆశీర్వకరంగా కరుణిస్తాను అంటున్నాడు. మరి రెండో వాగ్దానం అయితే నన్ను ప్రేమించి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు దేవుడు ఉండాలని నిన్ను నిర్ణయించాడో, ఆ ప్రదేశంలోకి నీ పితరుల యొక్క దేశంలోకి ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే, అభివృద్ధి పరుస్తున్నాడంట, ఆశీర్వకరంగా మారుస్తున్నాడంట, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. అంతే కాకుండా ఆ ప్రదేశంలో నిన్నెలా ఉంచుతాడంటే, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును ఆయన ఎన్ని రకాలుగా ఆశిస్తున్నాడండి. అంటే మన సంతానాన్ని, గర్భఫలాన్ని, మనం పొందిన గర్భఫలాన్ని, మన పిల్లలను, అంతేకాకుండా మన భూఫలమును, మనము పని చేస్తున్న ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ నుంచి, ఆ పొలములో నుంచి, ఆ ఉద్యోగంలోంచి, ఆ స్థలములో నుండి అక్కడ నిన్ను ఆశీర్కరంగా ఉంచుతానంటున్నాడు. అంతే కాకుండా నీ సస్యమును నువ్వు తీసుకుంటున్న నీ దగ్గర ఉన్న సమస్తమును, అంతే కాకుండా నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును అంటున్నాడు. అన్ని రకాలుగా నిన్ను దీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
ఆయన ప్రేమించు వారినండి. ఆయన ఎంతగా మంచి మంచి బహుమానాలు, కానుకలను మనకు ఆయన అనుగ్రహిస్తున్న దేవుడు. ఏ విషయాన్ని కూడా విడిచిపెట్టలేదు. నీ గర్భఫలాన్ని విడిచిపెట్టలేదు. నీ తోటను విడిచిపెట్టలేదు. నువ్వు పని చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టలేదు. నీ కష్టార్జితాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు తింటున్న ఆ నూనెను, ద్రాక్షారసమును, మందలను, పశువులను అన్నిటిని ఆశీర్వాదం చేస్తాను అంటున్నాడు. అంతే కాకుండా మరి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈ లోకంలో ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడతావు. ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు. సమస్త జనముల కంటే నేను ఆశకరంగా ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఇచ్చే బహుమానాలు చాలా విలువైనవి. ఈ లోకంలో ఇచ్చే బహుమానాలు అయితే నన్ను ప్రేమిస్తున్నావని ఒక బంగారం తోటో, లేదంటే ఒక ఫ్లవర్ తోటో, ఒక చీర తోటో, ఒక డ్రెస్ తోటో, లేదంటే చిన్న చిన్న అమూల్యమైన కానుకలతో మనకి వ్యక్తపరుస్తారు. అవి కొన్ని కాలమే మన దగ్గర ఉంటాయి. కానీ దేవుడిచ్చే అమూల్యమైన ఆ బహుమానము శాశ్వతమైనది. ఆ ప్రేమ అనే శాశ్వతమైన బహుమానంతో మనల్ని ఆశీర్కరంగా, దీవెనకరంగా, అభివృద్ధికరంగా, గర్భఫలంతోటి, సస్యఫలముతోటి, భూఫలముతోటి, మరి పశువుల మందలతోటి, ద్రాక్షారసముతోటి, మరి నూనెతోటి ఆయన మనల్ని ఆశించే దేవుడు. అంతేకాకుండా సమస్త జనుల కంటే మరి ఎక్కువగా, ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనను ప్రేమించు వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బహుమానాలతోటి, ఆయన ఆశీర్వాదాలతోటి ఆయన నింపే దేవుడు. అటువంటి దేవుడు. అదేదో మనం ప్రేమిస్తున్నామని కాదు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే చాలు నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన ప్రేమనైతే వ్యక్తపరిచేశాడు. నేను నువ్వు ప్రేమించావని కాదు. నువ్వు మనము దేవుని ప్రేమించామని కాదు. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను ఇంకా ఇంకా చూపిస్తున్నాడు. నువ్వు ఇంకా ఎంత దగ్గరగా ఆయనకి దగ్గరగా ఆయన ప్రేమ అనే కౌగిట్లోకి చేరిపోతున్నావో, ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందుతున్నావో, ఆయన్నే ఆశ్రయంగా, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు కేడము అని ఆయన చెంతకు చేరిపోతున్నప్పుడు ఆయనే ఆశ్రయించే దేవుడు. 1000 తరముల వరకు ఆశ్రయించే దేవుడు. మరి అన్ని రకాలుగా ఆశీర్వదించి, ప్రేమించి, అభివృద్ధి ఇచ్చి, ఫలించి మరి ఆయన ఎంతగా అత్యంత ఎక్కువగా ఈ జనముల కంటే ఎక్కువగా ఆశింపబడదు అని దేవుడు ఆశ్రయించేస్తున్నాడు. అటువంటి బహుమానాలు మనకు దయచేస్తున్న దేవుడు. ఆయన ప్రేమను మనం వ్యక్తపరుస్తున్న దేవుడు. ఆయన గొప్ప దేవుడండి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ బహుమానాలకి, ఆ ప్రేమకి అర్హులుగా ఉంటున్నామా? ఆయన ప్రేమను ఆయనిచ్చే ఆ బహుమానాలు, కానుకలు పొందుకుని వారిలో మనము కూడా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా పరీక్షించుకోవాలి? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలంటే ఆయన ఇచ్చినదే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానంలోనే అసలు రహస్యం ఉంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారో, ఆయన మాటను వింటున్నారో, ఆయన స్వరాన్ని ఆలకిస్తున్నారో, ఆయన స్వరము పాటిస్తున్నారో, ఆయన చెప్పిన విధముగా నడుస్తున్నారో అంతే ఆయన్ని ప్రేమించిన వారే. ఆయనతే తప్ప ఇంకేం లేదు. కష్టం లేదండి. ఇందులో ఇబ్బంది లేదు. ఇందులో ఏమీ లేదు. చాలా సింపుల్‌గా చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని, ఆయన ఆజ్ఞల్లో నడిచే వారిని, ఆయన చూపే త్రోవలో నడిచే వారిని ఆయన ఆశ్రయించే దేవుడు. అంతే మనం చూపించేది. ఆయన ప్రేమను మనం వ్యక్తపరచడమే. మనం వ్యక్తపరుస్తున్నప్పుడు ఆయన ఈ వాగ్దానాలతో నింపే దేవుడండి. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము చేయవలసిందొక్కటే. మనం ఈ ప్రేమను, ఈ బహుమానాలు, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇంతే సింపుల్.
చాలా సింపుల్ అండి. దేవుడు ఎలా అయితే మన ఎడల ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడో, ఆయన కూడా మనకేమి భారమైనది పెట్టలేదు. అందుకే ఆయన అంటున్నాడు, "ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా భారము తేలికైనది, సులువైనది" అంటున్నాడు. కాబట్టి ఆయన చెంతకు మనం చేరిపోతే, మన భారమంతా ఆయనకి అప్పగించేసి ఆయన చెంత మనం చేరిపోతే అంతే చాలు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఒక్కటే అంటున్నాడు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన మరి 1000 తరాల వరకు ఆయన కరుణించువాడై ఉన్నాడు. అంతే కాకుండా మనల్ని ఆశీర్వదించి, మనల్ని ప్రేమించి, ఆయనే అభివృద్ధి చేసి, ఫలించి, మనం ఎక్కడ నివాసం ఉండాలని మన పితరులు ఆశపడ్డారో, వారి యొక్క ఆలోచన చొప్పున మనం ఎక్కడ అయితే ఉండాలి, ఎక్కడ స్థిరపడాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో, అక్కడ నీ భూఫలాన్ని, గర్భఫలాన్ని, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నీ పశువుల మందలను, నీ నూనెను ఆశీర్కరంగా దీవిస్తానంటున్నాడు. అంతే కాకుండా అక్కడ సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వపబడుదువు అంటున్నాడు. ఆశీర్వదింపబడుతూ అంటున్నాడు. అంటే నువ్వు ఎంతగా దేవుడు అంటున్నాడు, ఆశీర్వదింపబడతావు అనలేదు. అంటున్నాడు. అంటే అక్కడ మనకి ఆశీర్కరంగా మార్చేస్తున్న దేవుడు. ఒక్కటే చేయడం. దేవాది దేవుడు మన జీవితాల్లో ఒక్కటే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన్ని ప్రేమించేవాడంట ఆయన ఆజ్ఞలు గైకొనుటే, ఆ ఆజ్ఞలేమి మనకు భారమైనవి కాదు. అటువంటి దేవుణ్ణి మనము, మనము దేవుడిని కలిగి ఆయన ప్రేమను మనం పొందుకున్నాం గాబట్టి, ఆయన ప్రేమలో ఎదగాలి అంటే, ఆయనిచ్చే ఆశీర్వాదాలు, ఆయనిచ్చే కానుకలు, ఆయనిచ్చే బహుమానాలు పొందుకుంటాలంటే మరి మనము కూడా ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా ఉంటూ ఉండాలి. ఆ కింద వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు ఈ లోకమును జయించువాడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. యేసు క్రీస్తుని ఆ సులువే ఆజ్ఞను కూడా ఆయన సింప్లిఫై చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరో కాదు ఇవంతా దేవుని మూలముగా నీటి ద్వారా, రక్తము ద్వారా యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క సన్నిధికి యేసు క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆ దేవుని కుమారుణ్ణి మనము అంగీకరించి నమ్మినప్పుడు ఈ లోకాన్ని జయించేవారిగా ఉంటున్నాం. లోకంలో దేవుని మూలముగా పుట్టాం. మనము రక్తము ద్వారా, శరీరము ద్వారా పుట్టలేదు. దేవుని రక్తము ద్వారా నూతన జన్మను పొంది ఉన్నాం. క్రొత్త నూతన సృష్టిగా ఈ లోకంలో మనం అడుగుపెట్టాం. తల్లి గర్భమందు పుట్టిన జన్మ వేరు. దేవుని యొక్క వచ్చినోకి తర్వాత దేవునితో మన సంబంధం కలిగినప్పుడు దేవుడే నాకు ఆశ్రయ దుర్గము. దేవుని యందు నేను భయభక్తులుంచి ఆయన ప్రేమిస్తున్నాను అని నీళ్ళ ద్వారా మనము బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడి యొక్క సన్నిధిలో మనము ఆయన రక్తము ద్వారా మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించబడ్డాం. కాబట్టి దేవుని మూలముగా మనం పుట్టి ఉన్నాం. ఆయన ఆత్మ ద్వారా మనం పుట్టి ఉన్నాం. కాబట్టి ఈ లోకాన్ని జయించే వారిగా దేవుడు లోకాన్ని జయించుటే విశ్వాసము అది విజయము అంటున్నాడు వాక్యం సెలవిస్తుంది. మనము లోకాన్ని జయించాలంటే దేవుని మీద పూర్తి విశ్వాసముతో దేవుని మూలంగా పుట్టి ఉన్నామని ఆజ్ఞ ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయన్ని మనం ప్రేమించిన వారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానాన్ని, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, ఆయనను మనం ప్రేమించే వారిగా ఉండాలి అంటే, ఆయన ఈ ఆజ్ఞలను మనము గైకొనడమే. ఆ ఆజ్ఞలు గైకొన్నప్పుడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. అవును. ఆయనను ప్రేమించు వారిని ఆయన మనల్ని మన ప్రాణములు కాపాడే దేవుడు. కీర్తనలు కీర్తన గ్రంథం 145 కీర్తన, కీర్తన గ్రంథం 145 కీర్తన ఈ విధంగా సెలవిస్తుంది.
యెహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును అంటున్నాడు. అవును. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తున్నారో వారినందరినీ కాపాడుతున్న దేవుడండి. మరి ఏలియాని చూసినప్పుడు ఏలియా కరువులో ఉంటున్నప్పుడు ఆ ప్రాంతమంతా ఇదిగో దేవుని నుంచి ఆజ్ఞ వచ్చింది. ఇక వర్షమైనా, మంచైనా సరే కురవదు అని దేవుని యొక్క ఆజ్ఞ వచ్చిందని ఆహాబు రాజుతో సెలవిచ్చి ఉన్నప్పుడు అక్కడ ఆ ఆజ్ఞ అక్కడ జరుగుతుండగా, ఆ కరువు అక్కడ జరుగుతున్నప్పుడు దేవుడు మరి తన భక్తుల యొక్క ప్రాణాల్ని కాపాడే దేవుడు. తనను ప్రేమించే వారిని కాపాడే దేవుడు కాబట్టి, ఆ కరువు సమయంలో మరి ఏలియాని దేవుడు కాకులతో పోషించిన దేవుడండి. ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఇలా మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయము 4 మొదటి నుంచి చూసినప్పుడు, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియులు తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములో మంచైనను, వర్షనైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించదనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానుకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఎంత గొప్ప దేవుడండి. ఆయన అక్కడ అహాబు రాజుకి ఈ విధంగా సెలవు అని చెప్పిన తర్వాత, అక్కడ నుంచి నువ్వు బయలుదేరి కేరీతు వాగు దగ్గర ఉండు. యోర్దానుకి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళితే ఆ వాగు నీరు తాగుతూ అక్కడ నీకు కాకుల ద్వారా నీకు ఆహారము పంపిస్తానని యెహోవా మాట సెలవిచ్చి ఉండెను. ఎవరిచ్చారండి? నీకు ఆహారము కాకుల ద్వారా పంపిస్తాను అని యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. అవును. ఆ ఆజ్ఞ ద్వారా ఆ మాట నమ్మాడు. దేవుడిచ్చిన మాట చొప్పున, యెహోవా సెలవు చొప్పున మనమైతే వెళతామా? దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున, ఇదిగో నువ్వు వెళ్లి ప్రకటించు అని ఏలియాకి చెప్పినప్పుడు, ఆహాబు రాజు యొద్దకు వెళ్లి, ఎదురుగా వెళ్లి, ఇదిగో ఈ సంవత్సరం అసలు నీకు వర్షం పడదయ్యా, మంచు పడదయ్యా. ఈ సంవత్సరం నీకు ఎటువంటి మరి ఎటువంటి వర్షం గాని, మంచు గాని ఈ నేల మీద పడదు. ఆకాశము నుండి కుమ్మరించబడదు అని రాజుకు ధైర్యంగా చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాడు. మనము కూడా దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు 1000 తరముల వరకు మనల్ని కరుణించే దేవుడు. ఆయన ప్రేమిస్తున్నామని, ఆయన ఆజ్ఞలను పాటించువారే, ఆయన ఆజ్ఞలను పాటించువారే దేవుణ్ణి ప్రేమించువారని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఏలీయా అదే చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాడు. రాజుగారి ఎదుటికి వెళ్లి ధైర్యముగా సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుడు చెప్పాడు. ఇదిగో దేవుడు నీ దగ్గర నీకు చెప్పమని చెప్పాడు. ఈ సంవత్సరం నీకు వర్షము గాని, మంచు గాని కుమ్మరించబడదు, పడదు అని చెప్పినప్పుడు ధైర్యముగా దేవుని మాటను అక్కడ సెలవిచ్చడమే కాకుండా, దేవుడు చెప్పినట్లు ఇదిగో నీ కాకులతోటి ఆ వాగు నీరు కేరేతు వాగు దగ్గరికెళ్తే అక్కడ నీకు ఆ నీటితోటి నేను పోషిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము చేస్తున్నాడు. ఆయన ఆ మాటని నమ్మాడు. ఆజ్ఞని నమ్మాడు. ఆజ్ఞను గైకొంటున్నాడు ఏలియా. అందుకే అక్కడికి దేవుడు చెప్పినట్లు ఆ కేరీతు వాకు దగ్గరికి వెళుతున్నాడు. మనమైతే నమ్మం. ఇదేంటి దేవుడు కరువొస్తదంట, ఆకాశం నుండి మంచు పడదంటున్నాడు, వర్షం పడదు అని మనం నమ్మం. అలాగే కాకులతో ఆహారం ఏంటి? కాకులు మన చేతిలో ఉన్నవే తీసుకొని వెళ్ళిపోతాయే అని మన దేవుడు కళ్ళ ద్వారా చెప్పినా సరే, మనకి ప్రవక్తల ద్వారా చెప్పినా సరే, ఆయన దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చినా సరే, మనం నమ్మకుండా ఉంటాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన చేతిలోంచి కాకులు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి. అదేంటి ఆకాశము నుంచి వర్షము మరి మంచు పడినప్పుడు ఆ వాగు ఎలా ఉంటది? ఆ వాగు కూడా ఎండిపోతది కదా! అని మన మీద మనం అపనమ్మకం కలుగుతాం. ఆజ్ఞలు గైకొనకపోవడం అంటే
నమ్మకమే. ఆజ్ఞను గైకొనడం అంటే దాని మీద నమ్మకం ఉంచడమే. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కరువు కాలంలో ఇదిగో నేను కాకులతోటి, వాగు నీరుతోటి నిన్ను పోషిస్తాను అని దేవుడిచ్చిన మాట సెలవు చొప్పున ఆయన పాటిస్తున్నాడు. అటువంటి విధముగా మనం ఉన్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞను పాటించి అక్కడ ఆ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాకులంట అక్కడికి వస్తున్నాయి. 6వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చును. ఒక రొట్టె ముక్కకు కాకే కాకుండా ఏకంగా రొట్టెను, మాంసమును కూడా ఉదయము తీసుకొచ్చాయి. మధ్యాహ్నం, సాయంకాలం కూడా తీసుకొస్తున్నాయంట. ఎంత గొప్ప దేవుడండి. మనము విశ్వాసముతో లోకమును లోకమును జయించుట అంటే దేవుని యందు నమ్మకం ఉంచడమే. అదే ఆజ్ఞ, అదే విజయము, అదే విశ్వాసమునకు విజయం. దేవుడు చెప్పే మాటను, ఆజ్ఞను గైకొనడమే. దేవుని ప్రేమించుట, దేవుని మూలంగా పుట్టిన వారందరూ దాని మీద విశ్వాసం ఉంచడమే. దేవుని మాట మీద, దేవుని ఆజ్ఞ మీద విశ్వాసం ఉంచుటే మనం విజయం సాధిస్తాం. అలా విశ్వాసముతో, దేవుని యందు విశ్వాసముతో దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము కరువులో దేవుడు ఆ కేరీతు వాగు దగ్గర ఆ నీరు తాగడానికి, ఆ కాకుల ద్వారా ఆహారము మరి పెట్టడానికి పెట్టాడు దేవుడు. ఆహారం అంటే మామూలు కూరగాయలు కూడా కాదు. మాంసం, రొట్టె మాంసముతో కరువు కాలములో పోషించిన దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 34 అధ్యాయం 10 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవాది దేవుడు ఆయన్ను ప్రేమించే వారిని, ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎలా దీవిస్తాడంటే కరువు కాలంలో కూడా ఆశీర్కరంగా మార్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడండి. 34 అధ్యాయము 10 వచనం చూసినప్పుడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదండి. అక్కడ సింహ పిల్లలైనా ఆకలి గొంటాయేమో గాని, దేవుణ్ణి ఆశ్రయించు వారికి, దేవుని ప్రేమించు వారికి, దేవుని ఆజ్ఞను గైకొను వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఆశీర్వాదము 1000 తరముల వరకు కరుణించు దేవుడు. ఆయన ఆశీర్వాదము నిత్యము, నిరంతరము ఉండే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆ ఆజ్ఞల యందు విశ్వాసం ఉంచి మనం నడవడమే ఆయన ప్రేమించడం. ఒక్కటే లాజిక్. అది ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే. ఆజ్ఞను గైకొన్నట్లు ఏలియా చేయడం వల్ల ఆ కరువు కాలములో ఆ ప్రదేశమంతా ఎండిపోతున్న, ఆ వాగు అంతా ఎండిపోతున్న దేవుడు మాత్రం కాకులతో రొట్టెను, మాంసాన్ని పంపించిన దేవుడు. కేరీతు వాగు ద్వారా తనని ఆశ్రయించి నీటిని దయచేసిన దేవాది దేవుడు. ఆయన మనల్ని పోషించే దేవుడండి. ఆయన ఆశ్రయించే వారికి అందరికీ సింహం పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి గానీ, దేవుని ఆశ్రయించే వారందరికీ ఆయన ఏ మేలు కొదువై ఉండదు. ఆయన సంపూర్ణంగా ఆయన అందుకే ఆశ్రయించాడు. నన్ను ప్రేమించు వారిని ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని వాగ్దానం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమును సమస్త జనముల కంటే ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వెప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కరుణించే దేవుడు. 1000 తరాల వరకు కరుణించే దేవుడు. ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన యొక్క ఆజ్ఞలు పాటిద్దాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించు వారము. దేవుని పిల్లలుగా ఉంటున్నాం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆజ్ఞ అంటే ఆయన మనకు తెలియజేసిన దానిని, ఆయన మనకు వాక్కు ద్వారా, వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా మనకు సెలవిచ్చిన దాన్ని మనము గైకొనడమే. ధర్మశాస్త్రం ద్వారా మనకిచ్చిన వాక్యము ద్వారా ఆయన మాటను గైకొని పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆ ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్కరంగా, దీవెనకరంగా చేసే దేవుడు. 1000 తరముల వరకు మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన ప్రేమ అయితే మన ఎడల వ్యక్తపరిచాడు. ఆయన ప్రేమను వ్యక్తపరచడం అంటే ఆయన యొక్క ఉన్న ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు, మన పాపాల కొరకు, మన శాపం కొరకు ఆయన్ని మనకి దేవుడు ప్రాణత్యాగం చేసిన గొప్ప దేవుడండి. ఆ పరిశుద్ధ రక్తంలో నిన్ను, నన్ను కొన్ని విలువ పెట్టుబడి కొనబడిన వారిగా మనల్ని మార్చుకున్న దేవుడు.
అటువంటి దేవుడిని మనం కలిగున్నాం. మనము కూడా ఆయన్ని ప్రేమించే వారిగా మనముందాం. ఆయన ఆజ్ఞలు పాటించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వించే దేవుడు, దీవించే దేవుడు. అది మనతోటే కాకుండా అది శాశ్వత కాలమైన ఆశీర్వాదంగా మరి 1000 తరముల వరకు నిలిచే ఉండే ఆశీర్వకరంగా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించును గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించెదను అధికముగా ఆరాధింతును శక్తితో చేదను అధికముగా ఆరాధింతును ఆ శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో చేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో చేదను ఆరాధన 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 ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆ శక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 అధికము తింటున్నా అవునయ్యా. దేవాది దేవా, కృపగల దేవా, దయగల దేవా, ప్రేమామయుడా, ప్రేమ స్వరూపుడా, ఇదిగో తండ్రి మా ఆత్మతో సత్యముతో దేవా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయవచ్చున్నాను. అయ్యా ప్రేమ స్వరూపుడా, ఇదిగో తండ్రి మాతో దేవా నీ విలువైన మాటలతో దేవా మాట్లాడిన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మధురమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ శాశ్వతమైన ప్రేమతో దేవా నీ అగాపే ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా విడువక నా ఎడల దేవా మేళ చూపుతున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమను మా మీద కుమ్మరించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మీద ఉన్న పాపాన్ని శాపాన్ని దేవా అయ్యా ఇదిగో దేవా నువ్వు నన్ను ప్రేమించడం వల్లే దేవా ఆశీర్వకరంగా మార్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మమ్మల్ని ప్రేమించి దేవా నీ ప్రియ కుమారుని అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని దేవా ఈ లోకానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి పంపించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. నర శరీర రూపిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి దేవా అయ్యా ఇదిగో తండ్రి పంపించి దేవా మా కొరకు మా పాపాల కొరకు శాపాల కొరకు దేవా సిలువ బ్రాను మీద దేవా అయ్యా మా కొరకు ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా
పాపాలకు బదులుగా దేవా, మా శాపానికి బదులుగా దేవా, అయ్యా మా పాప పరిహారార్థ బలిగా దేవా, నీ ప్రియ కుమారుణ్ణి దేవా, అయ్యా ఇదిగో తండ్రి గొర్రె పిల్లగా దేవా నీ సన్నిధిలో వధించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమను మా ఇళ్ళ వ్యక్తపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యానికి వారసులుగా దేవా, అయ్యా నీకు కుమారులుగా కుమార్తెలుగా దేవా, అద్వితీయ రక్తములో మమ్మల్ని కడిగి దేవా, నీ కుమారులుగా దేవా, శ్రేష్టమైన వారిగా దేవా నీ సన్నిధిలో మమ్మల్ని ఎంచుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. కృపామయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా, నువ్వైతే మమ్మల్ని ప్రేమించి దేవా, అయ్యా అనేక బహుమానాలతో దేవా, ఆశీర్వాదాలతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మరుగై ఉన్న దేవా, రహస్య నిధిని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాగ్దానము ద్వారా దేవా మాతో మాట్లాడిన దేవా, నీ విలువైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శ్రేయస్కర ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని దేవా దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని దేవా, అయ్యా గైకొని వారిని దేవా 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానంటున్నావయ్యా. అవునయ్యా, నిన్ను ప్రేమించే మనసు మాలో పెట్టబడుచున్నాను. మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ బలముతో దేవా, దేవా ఇదిగో మా పూర్ణ శక్తితో దేవా నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రేమ అశాశ్వతమైన ప్రేమ అయ్యా. అయ్యా నీ శాశ్వత ప్రేమతో దేవా మమ్మల్ని విడువక ఎడబాయిక ప్రేమించి దేవా నీ కృపతో మమ్మల్ని ఆదరించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవై దేవా, మహోన్నతుడవై దేవా, రాజాది రాజువై దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఆశిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా, మమ్మల్ని ఆశీర్వదించి దేవా, మమ్మల్ని అభివృద్ధి పరిచి దేవా, అయ్యా మా గర్భ ఫలాన్ని, మా భూఫలాన్ని, మా సస్యాన్ని, మా ద్రాక్ష రసమును, మా నూనెను, మా పశువుల మందలను దేవా, మా పొలాలను దేవా ఆశీర్కరంగా మారుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో సమస్త జనముల కంటే నువ్వు అధికముగా ఆశీర్వదింపబడదు అని దేవా నువ్వు వాగ్దానం చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలకి దేవా మేము యోగ్యులుగా ఉండడానికి కృప చూపించండి. ఆ కానుకలన్నీ పొందుకోవడానికి దేవా నీ సన్నిధిలో నిన్ను ప్రేమించే వారిగా దేవా అర్హులుగా చేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు ఇచ్చే కానుకలను దేవా నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలను పొందుకునే యోగ్యత దేవా అయ్యా ఇదిగో మాకు దయచేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా నిన్ను ప్రేమించుట అంటే దేవా నీ ఆజ్ఞలు పాటించుటే అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో నీ ఆజ్ఞలు మేము గైకొన్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా, ఇదిగో తండ్రి దేవా నీ కృపలో దేవా మమ్మల్ని వర్ధిలింపజేసే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో లోకాన్ని జయించడం అంటున్నావయ్యా. ఈ లోకాన్ని జయించడం అంటే దేవా ఇదిగో ప్రియ కుమారుని యందు దేవా, యేసు క్రీస్తు యందు దేవా, అయ్యా నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచడమే విజయం అంటున్నావయ్యా. అవునయ్యా, ఈ లోకాన్ని జయించే కృపను దేవా, నిన్ను ప్రేమించే వారిగా దేవా, అయ్యా నీ ఆజ్ఞలు గైకొనే వారిగా దేవా మా జీవితాలను నీ పరిశుద్ధ స్థలములో కట్టుకోబడుచున్నానయ్యా. ద్రాక్షావల్లి వలె దేవా, పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా నీ సన్నిధిలో మమ్మల్ని నీతో అంటు కట్టుకోమని అడుగుచున్నానయ్యా. రాజాది రాజా నువ్వు ఇచ్చే వాగ్దానాలతో కూడిన ఆ బహుమానాలన్నీ దేవా మేము పొందుకోవడానికి దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొనే వారిగా దేవా మా జీవితాలను, మా కుటుంబాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోమని, నీ కృపతో వర్ధిలింప చేయమని, నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే వారిగా దేవా 1000 తరముల వరకు ఆశీర్కరంగా మా జీవితాలను మార్చమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించు వారిని దేవా, యెహోవాను ప్రేమించు వారిని దేవా వారి ప్రాణములు కాపాడే దేవుడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఏలియా జీవితంలో దేవా నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజు ముందు ధైర్యముగా దేవా వర్షము గాని మంచు గాని పడదని దేవా నీ మాటను సెలవిచ్చి దేవా నీ ఆజ్ఞను పాటించి దేవా కెరీతు వాగు దగ్గరకు దేవా కాకులు పంపిన ఆహారాన్ని భుజించడానికి దేవా నీవిచ్చిన సెలవిచ్చిన మాట చెప్పున, నీవిచ్చిన ఆజ్ఞ చెప్పున దేవా తన గైకొన్నాడయ్యా. అవునయ్యా, ఎంతగా దేవా ఏలియాని ఆశ్రయించిన వాడా, ఆత్మతో వర్ధిలింపజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను.
ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినాన ఇదిగో తండ్రి, నీ మాటను, నీ ఆజ్ఞను, నీ వాక్కును దేవా గైకొని పాటించేవారిగా దేవా, నిన్ను ప్రేమించేవారిగా దేవా, మమ్మల్ని, మా కుటుంబాలు, మా జీవితాల్ని సన్నిధిలో కట్టుకొనబడుచున్నానయ్యా. అమూల్యమైన విశ్వాసములో దేవా ఎదగడానికి దేవా, లోకాన్ని జయించడానికి నీ కృపను మా మీద కుమ్మరించమని, నీ ప్రేమతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదాలతో చేరవచ్చిన ప్రతి బిడ్డ నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఈ వారమంతటి మా ప్రయాణమునకు సదాకాలము తోడేడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.